చెప్పు, ఏమైంది? ఏం లేదక్కా. మరెందుకు అలా ఉన్నావు? నేను నార్మల్గానే ఉన్నాను కదా. నీకే ఏదో తేడాగా కనబడుతున్నానంతే. నిజంగా ఏం జరగలేదు కదా? నిజంగా ఏం జరగలేదక్కా. సరే, కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం చేద్దాం. సరే. అమ్మయ్యా, అక్కకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తుంది. దేవుడా దేవుడా, ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి. ఈయన కూతురు చేయి తెగటమేమో గాని నిలబడి నిలబడి నా పెళ్ళం తాడు తెగేలా ఉంది. సార్, ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, 1 గంట తర్వాత. నమస్కారం సార్. నమస్కారం ప్రసాద్. ఏమైంది సార్, ఎందుకు అలా డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావయ్యా, ఉదయం గజలక్ష్మి ఫ్రూట్స్ కోస్తుంటే పొరపాటున చేయి తెగి ఎంత రక్తం పోయిందో తెలుసా? నో సార్, పోయింది రక్తమే, గజలక్ష్మి గారు కాదు. నువ్వు నోరుమై. ఏంటి ప్రసాద్ అంతరు పరిచావు? అది బాగుపడదు సార్, సర్వనాశనం అయిపోతుంది, మట్టి కొట్టుకుపోతుంది. ఎవరో కత్తి సార్, కత్తి. కత్తా? అవును, గజలక్ష్మి గారి చెయ్యి తెగడానికి కారణం ఆ కత్తే కదా, అందుకే దాన్ని తిడుతున్నాను. అయినా ఈ ఇంట్లో ఇంతమంది ఉండగా ఆ తిక్కుమాలిన కత్తికి గజలక్ష్మి గారి హ్యాండే కావాల్సి వచ్చిందా? పాపం గజలక్ష్మి గారు ఎంత బాధపడుంటారు, ఎంత నరకం అనుభవించుంటారు. తలుచుకుంటే నా గుండె చెరువైపోతుంది సార్, చెరువైపోతుంది. ప్రసాద్ ఊరుకోవయ్యా, ఊరుకో. నీ దగ్గర చాలా ఎటకారాలున్నాయిరా, నువ్వు మామూలుడు కాదురా. ఇంతకీ మన అమ్మాయి ఎక్కడుంది సార్? మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదే సార్, మీరు కష్టపడి కన్న కూతురు ఎక్కడుంది అని. గదిలో ఉంది. ఆహా, వెళ్ళి ఓదార్చొస్తాను సార్. అలాగే. ప్రసాద్కి మన గజలక్ష్మి అంటే ఎంత అభిమానమో చూసావా? ఈ పాపిష్టి కళ్ళతోనే చూశాను సార్. అమ్మాయికి చేయి తెగిందనగానే ఎంత విలవలాడిపోయాడు, ఎంత బాధపడిపోయాడు. నా కూతుర్ని కట్టుకున్న భర్త ఉన్నా కూడా ఇంత బాధపడి ఉండేవాడు కాదేమో. నిజమే సార్, అందుకే ఓదార్చిన వాడేమో ఏడ్చాడు, ఏడవాల్సిన మీరేమో వాడిని ఓదార్చారు. సరేలే, మనం కూడా గజలక్ష్మి దగ్గరికి వెళదాం. అలాగే. గజలక్ష్మి, ఈ కుంకుమ కొబ్బరి చెప్ప అడ్డం పెట్టుకుని నిన్ను సెంటిమెంట్తో కొడతాను. నీ దగ్గర మార్కులు సంపాదించి లక్షల రూపాయల కాంట్రాక్ట్లు గడిస్తా. గజలక్ష్మి గారు, వచ్చేసాడు. మిమ్మల్ని ఇలా పేషెంట్ లా చూస్తానని అనుకోలేదండో, మీకు ఇలా తెగుతుందని ఊహించలేదండో. చాలే ఆపండి. మా అమ్మాయి గారు నిక్షేపంగా ఉంటే ఏదో 7 దగ్గర ఏడ్చినట్టు ఏడుస్తారేంటి? క్షమించండి, మీ చెయ్యి తెగిందన్న బాధనే ఇలా పాట రూపంలో పంచుకున్నాను. ఇంతకీ మీ గాయం ఎలా ఉందండి?